థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. తెలంగాణ 2.5 పాలనలో కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తుందని చెప్పేసి ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ వర్గం మొత్తం చాలా గట్టిగా అంటా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ములుగు జిల్లాకి రావడం జరిగింది. మనతోని ములుగు జిల్లా బీఆర్ఎస్ సీనియర్ లీడర్ పొరిక గోవింద్ నాయక్ గారు మనతో గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్కారం, బాగున్నారు? బాగున్నా. BVR టీవీకి ధన్యవాదాలు. ఓకే సార్, ఇక్కడ ములుగు జిల్లా వరకు మనం మాట్లాడితే ఈ 2.5 పాలనలో ప్రజా పాలనలో భాగంగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉందని మీరు అనుకుంటున్నారు? 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలన అని చెప్పి ప్రజలను పట్టించుకొని పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంది. పట్టించుకోకుండానే ఇక్కడ గెలుస్తూ ఉన్నారా మరి ఎమ్మెల్యే గారు? పట్టించుకోకుండా గెలవడం కాదు, అది గెలుపు వేరు, గెలిచిన తర్వాత పట్టించుకోకపోవడం వేరు. ఇవాళ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు వేరు, చేస్తున్నది వేరు. చెప్పింది 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు. ఇవాళ ములుగు నియోజకవర్గంలో, ములుగు జిల్లాలో వాళ్ళు ఏదైతే అనుకుంటా ఉన్నారో అది ఒక్కటి కూడా అమలుపరచలేదు. మరి కొన్ని అమలు పరిచారు కావచ్చు, కానీ ములుగు జిల్లా ప్రాంతంలో, ములుగు జిల్లానిచ్చింది కేసీఆర్ గారు. జిల్లాలో అంతా 7 మండలాలకు కలిపి జిల్లా ఇచ్చింది కేసీఆర్ గారు. అయితే అందులో మెడికల్ కాలేజీ ఇచ్చింది కూడా ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతం, ప్రత్యేకంగా ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని ఇవ్వడం జరిగింది. అదే రకంగా పక్క మండల్ మల్లంపల్లి మండల్ కూడా కనికరించి మండల్ చేయడం జరిగింది. ఏటు నాగరాంను రెవెన్యూ డివిజన్ చేయడం జరిగింది. ఈ రకంగా ములుగు జిల్లాను అభివృద్ధి పరచడానికే కేసీఆర్ కంకణం కట్టుకున్నారు తప్ప ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేసిండ్రు అనేది ప్రజలే చెప్తారు. మహిళలకి పెద్దపీట మీకు అవపడతాను లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గర్వంగా చెప్పుకుంటా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎక్కక ముందు మహిళలకు ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నది. ఎంతమంది మహిళలకు 2500 ఇచ్చిర్రు? మహిళలు చదువుకోవడానికి దూరం పోతే మీ పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. ఎంతమందికి స్కూటీలు ఇచ్చిండు? ఇప్పుడు మహిళలకు 2500, అటు పిల్లలకు చదువు కోసం స్కూటీలు. ఇందులో ఏదన్నా ఆయన చెప్పింది ఇంప్లిమెంట్ చేసిండా? చేస్తే ఎంతమందికి మరి స్కూటీలు ఇచ్చిండు, ఎంతమందికి 2500 ఇచ్చిండు? మనందరికీ మహిళలకు అడిగితేనే తెలుస్తుంది. కానీ ఇప్పుడు స్కీమ్ ఏంటిదంటే, ఇప్పుడు మహిళలకి పెట్రోల్ బంకులు, వివిధ కార్యక్రమాలు, అంటే వివిధ రకాలుగా ఇస్తూ ఉన్నారు ఈ స్కీమ్లో భాగంగా. అంటే మహిళల్ని లక్షాధికారులు, కోట్లాధికారులు, అంటే కోటీశ్వరులు చేయడమే గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ తెలుస్తూ ఉంది. గవర్నమెంట్ చెప్పింది 2500 ఇస్తామన్నదే ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలే. ఏ రకంగా కోటీశ్వరులను చేస్తారు మహిళలను? పెట్రోల్ బంకులు ఇస్తారు కదా. పెట్రోల్ బంకులు అయితే కోటీశ్వరులు అవుతారా? అందరు మహిళలు ప్రైవేట్గా కూడా మహిళలు పెట్టుకుంటారు కోటీశ్వరులు అయితే. కానీ వీళ్ళు కోటీశ్వరులు ఏ రకంగా అవుతారు? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది, ఎక్కడైనా ఒక్క మహిళ కూడా కోటీశ్వరురాలు అయిందా? ఇప్పుడే కదా సార్ స్కీమ్, ఇప్పుడే స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అయింది. ఇంకో 2 సంవత్సరాలు అయితే, 2.5 సంవత్సరాలు అయితే నువ్వు దిగిపోతావు. నీ కోటీశ్వర మహిళలు ఎడిపోవాలి. కోటీశ్వరులు ఎప్పుడు కావాలి? బంకు పెట్టిన మరలా రేవంత్ రెడ్డి గారే వస్తా అంటున్నారు కదా. మళ్ళీ ప్రభుత్వం వస్తా అంటున్నదే. ఇప్పుడు రైతులను చూసుకుంటే గ్రామ స్థాయిలో వెళ్ళి ఇదే కాంగ్రెస్ కార్యకర్తలను గ్రామ స్థాయిలో వెళ్ళి ఏ ప్రభుత్వం వస్తారని వాళ్ళనే అడగమనండి, ప్రజలే చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ప్రజలే చెప్పడానికి రెడీలో ఉన్నారు. అంటే ఇప్పుడు మహిళలకి పెద్ద పీట అనేది ఏదైతే స్కీమ్ ఉందో దీన్ని మీరు స్వాగతిస్తాం లేరా? స్వాగతిస్తున్నాం. మరి ఇంకా ప్రాబ్లం ఏంటిది? స్వాగతిస్తున్నాం, కానీ తను ముఖ్యమంత్రి గద్దెనెక్కే ముందు 2500 ఇస్తా అన్నాడు. అదేమైంది? 2500 ఇయ్యని నువ్వు మహిళలకు ఏ రకంగా కోటీశ్వరులను చేస్తావు? అది అబద్ధమైతే ఇది కూడా నువ్వు చెప్పేది అబద్ధమే.
అబద్ధాల పునాది మీద గద్దెనెక్కి ఇప్పటివరకు అబద్ధాలే చెప్తున్నారు తప్ప ఏది నిజం కాదు. సరే కోటీశ్వరులను చేస్తా అంటున్నావు, చేయి మరి, చేసి చూపెట్టు. ఇప్పుడే కదా సార్ ఇంప్లిమెంట్ చేసి చూపెట్టు. 2.5 సంవత్సరాలు ఉన్నది కదా, చేసి చూపెట్టు. చూపెట్టిన తర్వాత మాట్లాడు, మహిళలకు నేను కోటీశ్వరులను చేసిన అని మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే 2500 ఇవ్వనోనివే, స్కూటీలు ఇవ్వనోనివే కోటీశ్వరులు ఏ రకంగా చేస్తావు? ఇదెందుకు అబద్ధం చెప్తున్నావు? ఆ అబద్ధం ఒకటి మళ్ళీ అబద్ధం చెప్పడమే పనిగా పెట్టుకున్నావు తప్ప ఇంకోటి లేదు అనేది నాకు తెలుసు. ఓకే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మక్క రైతులు పడరాని కష్టాలు పడ్డారు. మీ ములుగు మరొక మనం మాట్లాడదాం. ఇక్కడ కూడా చాలామంది రైతులు చాలా ఇబ్బందులు పాలయ్యారు, అది నేను కూడా చూసిన. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ ఏం చేసింది రైతుల కోసం? పక్క మండల్ మల్లంపల్లి మండల్లో మక్క రైతులు ధర్నా చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్ అయి మక్క రైతుల కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయకపోతే అక్కడ దాదాపు 6 గంటల వరకు మెయిన్ రోడ్ను స్తంభింపజేసిండ్రు. ఆ రైతులలో మేము కూడా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా మద్దతు ఇచ్చి ముందుకు నడిచినాం. మక్క రైతులు పండించిన రైతులు వాళ్ళ గోస చూస్తే గండి బ్యాగులు లేవు, కొనుగోలు కేంద్రాలు లేవు, మక్కలు ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. కాలమేమో దగ్గర వచ్చింది, వర్షం వస్తే తడిసి ముద్దై ఆ మక్కలను కొనేటోళ్ళు లేరు అని బ్రహ్మాండమైన మల్లంపల్లిలో ధర్నా చేస్తే అందులో మేమే ముందుండి ధర్నా చేయించి ఇమ్మీడియట్గా మక్క కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయించిన దాఖలాలు ఉన్నాయి. అప్పుడు వరకు ఎవ్వరు కూడా మక్క రైతులను పట్టించుకోలేదు. మేమే ముందుండి వాళ్ళతోటి ధర్నా చేయించినాం. వడ్ల రైతుల పరిస్థితి ఇప్పటికీ, మొన్నటి వరకు నేను వడ్ల రైతుల కోసం మల్లేపల్లె ఐకేపీ సెంటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపు 10 నుండి 15 లారీలు వడ్లు లోడ్ చేయవలసిన వడ్లు ఉన్నాయి. గండి బ్యాగులు లేవు, గల్లీ బ్యాగులు ఇచ్చేటోళ్ళు లేరు, కాటాలు పెట్టేటోళ్ళు లేరు. ఆ లిఫ్ట్ చేయడానికి లారీలు అడుగుతుంటే లారీ యజమానులు కూడా పోవడానికి సుముఖంగా లేరు. ఇదే టీఆర్ఎస్ పార్టీ తరఫున వెళ్ళి అక్కడ రైతులకు ధైర్యం చెప్పిన తర్వాత మరి అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడి అప్పటికప్పుడే డిఎం సివిల్ సప్లై తోటి మాట్లాడి లారీలను పంపించి టీఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ కొనుగోలు కేంద్రాలను ఐకేపీ సెంటర్ నుండి మరి వడ్లను లిఫ్ట్ చేయడం జరిగింది. లేకపోతే అంతకుముందు చినుకులు పడ్డాయి, తర్వాత పెద్ద వర్షం కూడా నిన్న వచ్చింది. ఆ వర్షంలో మరి ఈ రైతుల పరిస్థితి ఏంటి? ఆ చినిగిన బ్యాగులు, గండి బ్యాగులు, చినిగిన బ్యాగులు ఇచ్చి ఆ చినిగిన బ్యాగ్ నుండి వడ్లు కారుతుంటే మరి ఒక రైతు నష్టపోతున్నాడు. ఈ చినిగిన బ్యాగులు మనం ఇయ్యద్దు అని ఆలోచన లేకుండా చినిగిన బ్యాగులు ఇచ్చి రైతును నష్టపరిచే పరిస్థితిలో తప్ప ఇంకోటి లేదు. అది కూడా మేము ధర్నా చేస్తేనే అక్కడ నుండి మల్లేపల్లె నుండి మరి వడ్లను లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ బ్యాగ్స్కి కూడా వీళ్ళు అంటే అమౌంట్ ఇస్తున్నారు కదా గవర్నమెంట్. ఏడ ఇస్తున్నారు? చినిగిన బ్యాగులు ఇచ్చి ఆ చినిగిన బ్యాగులో మనం వడ్లు వేసిన తర్వాత అది చిల్లిపడి ఆ వడ్లు కింది పోతుంటే కాటాలో తేడా రాదా? తేడా వచ్చి రైతు నష్టపోతలేడా? ఒకవేళ ఇంకా 2 రోజులు ఉంటే ఇవాళ వర్షాలు పడుతున్నాయి, మరి రైతు పరిస్థితి ఏంది? అట్లా ఈ ఒక్కటే కాదు, దాదాపు ఏటునాగరం మండల్, గోవింద్రపేట మండల్, తాడువాయి మండల్, మంగపేట మండల్లో రైతులు హరిగోస పడుతున్నారు. పంటలు పండించిన రైతులకు ఏం చెప్తీవి? ముఖ్యమంత్రి కాకముందు రైతే రాజు అవుతాడు, రైతులను ఖచ్చితంగా రాజు చేద్దాం, రైతే నా ప్రభుత్వానికి అండదండలు, రైతుకి నా ప్రభుత్వం రాగానే 500 రూపాయల బోనస్ ఇస్తా, రైతుకి ఆ ప్రభుత్వం 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తే నేను 15,000 రూపాయలు మరి రైతు బంధు ఇస్తా అని రైతుల కోసం మాట్లాడుతీవి. గద్దెనెక్కంగానే రైతులు ఎప్పుడో మర్చిపోతీవి. ఎరువుల కోసం రైతులు లైన్ నిలబడే పరిస్థితే.
ఎప్పుడు గత 15 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే రైతులు చెప్పులు పెట్టి పొద్దున చెప్పులు రాత్రి వచ్చి 4 గంటలకు చెప్పులు పెట్టిపోతే ఆ లైన్లో వచ్చి ఆ చెప్పుల దగ్గరికి వచ్చి మళ్ళా మందు బస్తాలు కొనేది. ఆ పరిస్థితి మళ్ళా నీ ప్రభుత్వంలోనే, మళ్ళీ ఆ ప్రభుత్వంలో నీ ప్రభుత్వమే, ఇది కూడా నీ ప్రభుత్వం. అట్లా ఇప్పుడు 4 గంటలకు వచ్చి రైతులు మరి ఎరువు బస్తాలను కొనే పరిస్థితికి వచ్చింది. ఎరువు బస్తాలను కొనే పరిస్థితి రైతులకు, అటువంటి రైతులకు వచ్చినప్పుడు నువ్వు రైతులకు ఏ రకంగా రాజు చేయగలుగుతావు? రైతులను ఏ రకంగా గిట్టుబాటు ధర ఇవ్వగలుగుతావు? రైతులకు ఏ రకంగా న్యాయం చేస్తావు? నీ ప్రభుత్వంలో చెప్పింది ఒకటి, ముఖ్యమంత్రి చేసేది ఒకటి. ఇప్పుడు గిట్టుబాటు ధర అంటే ఇప్పుడు వడ్ల రేటు కానీ తర్వాత మక్క రేటు కానీ ఓకే కదా మీకు? మక్క రేట్ అయినా వడ్ల రేట్ అయినా చాలా తక్కువ. ఇంకా తక్కువ. నువ్వు ఇస్తా అన్నదేమో ఇవ్వలేదు వాళ్ళకి రేటు, అందులో బోనస్ ఇస్తా అన్నావు, అదనంగా బోనస్ ఇస్తా అన్నావు. బోనస్ ఇస్తా అని రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మళ్ళా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ బోనస్ ఇవ్వకుండా చాలామందికి ఎగ్గొడుతీవి. రైతులను అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు నీ ప్రభుత్వం మీద ఏమన్నా రైతులను అడిగినామనుకోండి, వాళ్ళే రైతులే చెప్పడానికి రెడీలో ఉన్నారు. నీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి రైతులు రెడీలో ఉన్నారు. ఓకే, ఇక్కడ ఒక ఇది మీ పర్సనల్ క్వశ్చన్ అనుకోండి, బట్ ఒక అడగాలనుకుంటున్నాం. ఇక్కడ ములుగు జిల్లాలో మీ బీఆర్ఎస్ పార్టీలో కొన్ని తగాదాలు నడుస్తున్నాయి, గొడవలు నడుస్తున్నాయి అనే టాక్ నా దగ్గరకు వచ్చింది, నిజమేనా? ఒక కుటుంబంలో 4 ఉన్నప్పుడు కొడుకులు చిన్న చిన్న తగాదాలు వస్తూనే ఉంటాయి. దాన్ని సదురుకుంటాం. దానికి చిన్న తగాదాలు వచ్చినా కూడా దాన్ని సదురుకొని మా పార్టీ పోతుంది తప్ప దాన్నే పట్టుకొని తగాదాలు వచ్చినాయని ఆలోచన చేసుకుంటూ ఉండరు. ఖచ్చితంగా పార్టీ ఏకతాపైన ముందుకు నడవడానికే ములుగు నియోజకవర్గంలో పార్టీ గట్టిగా ఉన్నది. ఓకే, పార్టీ గట్టిగా ఉంది అంటున్నారు మీరు ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ ఎందుకు గెలవలేకపోతారు? మాట్లాడితే గట్టిగా ఉంది అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవకపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు. కానీ మొన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్ గాలి బ్రహ్మాండంగా వచ్చింది కాబట్టి ఎవరైనా తుడుచుకోపోయిన్లు. దానికి పబ్లిక్నే వ్యతిరేకత వచ్చింది. పబ్లిక్ తలుచుకుంటే ఏ పార్టీనైనా ఖచ్చితంగా, అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందని ఒప్పుకుంటున్నారు కదా? బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత రాలే. బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత కాదది. మరి చాలా రకాలుగా ఉండొచ్చు. కార్యకర్తలు ఆలోచనల ప్రకారం ఉండొచ్చు. అదొక గాలి అంటారు. వాస్తవంగా కాంగ్రెస్ గాలి వీచిందేమో అని అనుకుంటా ఉన్నాను నేను. అంటే ఇక్కడ కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వల్ల మీరన్న గాలి కాంగ్రెస్ వైపు మళ్ళింది, నిజమే కదా? కేసీఆర్ మీద, బాపు మీద ఎప్పుడు కూడా వ్యతిరేకత లేదు పబ్లిక్కి. కాకపోతే 10 సంవత్సరాలు పాలన చేసిండు కదా ఈయన. ఇంకా స్కీమ్స్ అన్నీ కొత్త స్కీమ్స్ చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి ఆ స్కీమ్స్లను చూసి మనం కనీసం ఇటన్నా ఓటేద్దామనే ఆలోచనతోటి పబ్లిక్ ఒక్కసారి డైవర్ట్ అయింది అనుకుంటున్నాను నేను. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ములుగు జిల్లాను ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నారు? గట్టి వర్షం అయితే పడుతుంది టుడే. ములుగు జిల్లా విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ములుగు జిల్లా ఇచ్చి ఆదర్శవంతమైన జిల్లాను తయారు చేయాలని, జిల్లాలో ఉమ్మడి జిల్లాలాగా బ్రహ్మాండంగా తయారు చేయాలి ఏజెన్సీ ప్రాంతం జిల్లాను అనే మదిలో మా కేసీఆర్ గారి మదిలో ఉండే. కానీ అనివార్య కారణాల వల్ల మరి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ జిల్లాను పట్టించుకునే వాడు లేడు. ఈ జిల్లాను డెవలప్ చేద్దామనే ఆలోచన ఎవరికి లేదు. ఇవాళ మళ్ళా కేసీఆర్ వస్తాడు. ఈ జిల్లాను ఏజెన్సీ ప్రాంతం జిల్లాను మారుమూల ప్రాంతం ప్రత్యేకత, మారుమూల ప్రాంతానికి నేను జిల్లా ఇవ్వాలని మదిలో ఉండి ఇవాళ ములుగు జిల్లాకు ఒక రూపాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారు, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చే దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని నేను అనుకుంటా ఉన్నా. సార్, ఈరోజు June 4th. సో
సాయంకాలం చాలా గట్టి వాన పడుతుంది, ఈ వర్షంలో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. సో మీరు రేపు కల్లాల వద్దకి వెళ్ళబోతున్నారా? ఈ మక్క రైతులు కావచ్చు, మక్క రైతులు కూడా ఉన్నారు, తర్వాత వడ్ల రైతులు కావచ్చు, వెళ్ళబోతున్నారు, రేపు సందర్శించబోతున్నారు. దాదాపు మక్క రైతులైనా వడ్ల రైతులైనా దాదాపుగా లిఫ్ట్ అయినాయి. కానీ కొన్ని చోట్ల ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడికి సందర్శించి, ఈ ప్రభుత్వమే చెప్తున్నది, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే చెప్తున్నారు, తడిసి ముద్దైనా కూడా వడ్లను కొంటాం. అవును, మినిస్టర్ చెప్పింది, తడిసి ముద్దైనా ఆ వడ్లను కొంటాం అని అంటున్నారు. ఎక్కడ ఏ రైతుకు నష్టం జరగకుండా తడిసిన ఈ బ్రహ్మాండమైన వర్షం వస్తుంది కాబట్టి రైతులు ఒకవేళ కల్లాల నుండి వడ్లు లిఫ్ట్ కాకపోతే, మక్కలు లిఫ్ట్ కాకపోతే తడిసినా కూడా మరి అక్కడికి వెళ్ళి రేపు ఈ వడ్లు కొనేటట్టుగా డిమాండ్ చేయడానికి మేము ముందున్నాం, మా పార్టీ కూడా ముందున్నది. ఓకే, సో చూద్దాం. ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.